ఆ కేటగరైజేషన్లో ఎక్సెల్ షీట్స్ ఉంటాయిరా. ఓకే. సో వాట్ అండ్ ఆల్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మీరు డైట్ ఇచ్చే ముందు ఒక క్లయింట్కి? ఒక క్లయింట్ ముందు ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత ఇస్ ద మెయిన్ థింగ్. ఎస్. మీ మెడికల్ హిస్టరీ ఏంటి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, మీకు పీరియడ్స్, లేడీస్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఇవన్నీ తీసుకుంటాం. తర్వాత అసలు వెనీలా నిద్రపోని వాళ్ళని అసలు తీసుకోదు. 10:30కి నిద్రపోవాల్సిందే. ఓకే. అలాంటి వాళ్ళనే తీసుకుంటాను, లేకపోతే వద్దు అనే చెప్పేస్తాను డైరెక్ట్గా. సరే, ఏ డైటీషియన్ కానీ నిద్రపోను, ఓకే నాకు ప్లాన్ ఏ కాదు నాకు బి ఇవ్వు అన్నా కూడా ఓకే చెప్పేస్తారు. నేను చెప్పను, మై ప్లాన్ ఏ అంటే ఏలోనే ఉండాలి, బి అంటే బిలోనే ఉండాలి. బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ స్పెసిఫిక్ 2 months or 3 months. ఆ ఏలో ఉండు అనే దానికి రీజన్ ఉంటుంది. మీ బాడీకి ఏది పడుతుందో పడట్లేదో నేనే కనిపెట్టుకుంటాను. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఇఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గెటింగ్ ఓవర్, then I will change the food. Okay. I will check what ingredient is Not making suitable. you better. సో ఇది నాకే వదిలేయాలి కానీ మీ ఏబీ చాయిస్లు నేను తీసుకోను.